పెన్షన్ వస్తుందా? ఇంకా పింఛన్ వస్తుంది సార్. ఇంకేం లేదు, మాకు భూమి లేదు, జాగా లేదు, ఏం లేదు. ఆ, ఒక కొడుకు, ఒక కొడుకు. ఆ కొడుకు ఓ బిడ్డ, ఉమ్, బిడ్డకి 2 బిడ్డలు, ఉమ్, ఆయనకు ఓ కొడుకు ఓ బిడ్డ. ఉమ్. ఇంక ఇట్నే కూలీనాలు చేసుకొని ఆటోలు నడుపుకొని బతుకుతారు. ఆ, ఇప్పుడు ఆటోలు నడుపుతున్నారా? ఆటో నడుపుకుంటాడు నా కొడుకు కొడుకు. ఆటో నడుపుకుంటాడు. ఆహా, మంచిగా చూసుకుంటాడా? మంచిగానే చూసుకుంటాడు సార్. ఈ ఎట్లుంది ఇప్పుడు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది? ఈ ఆటో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు, ఆ ఆటో నడుపుతారని చెప్తున్నావు కదా, ఈ ఆటో వాళ్ళు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత అప్పుడు తీసుకొచ్చేది, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఎక్కడి తీసుకొస్తుంది? అది బంద్ పెట్టి కూరగాయలు అమ్ముకుంటాను. కూరగాయలు అమ్ముతా, అడుగుండి మా కొడుకు, ఈయన అడుగుండి. కూరగాయలు అమ్ముతానండి. ఏం పేరన్నా? నా పేరు బండారు రాదా అండి. కూరగాయలు అమ్ముకొని ఇక నేను ఇప్పుడు ఇది వరకు కూడా మాకు చదువుకున్నా, 9 సార్లు చదువుకున్నా. ఏ వ్యవస్థ ఏం లేదు, సూరత్ లో ఉండేది. చేనేత మనం వర్క్ శారీస్ ఇట్లా నడిపేస్తారు. ఇప్పుడు వచ్చి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుందండి. ఇగో మాకు పాతిల్లు ఉండే, అది కూడా కూలిపోయింది. ఇప్పుడు 5 సంవత్సరాల కంచెలు మీరే కూల్చేసిల్లా లేదంటే కూలిపోయిందా? మొత్తం మొన్న వర్షాలకు మొత్తం కూలిపోయిందండి. ఇలా కేసీఆర్ ప్రభుత్వాలు కూడా ఊళ్ళని వాళ్ళకు 3 ఎకరాలు ఇస్తా అని కూడా అన్నాడు. అది లేదు. సరే మాకు 3 ఎకరాలు ఇవ్వకుండా సార్ కనీసం ఇల్లు కట్టిస్తా అయ్యకు, అట్లా లేదు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, అది కూడా లేదు. కనీసం మాకు కొంత సాయం, ఇప్పుడు ఏది 3 లక్షలు ఇస్తా అన్నాడు, అది కూడా సాయం లేదు. పూజ చేసుకొని ఇప్పుడు రోడ్ల మీద ఉన్నాం సార్ అని. ఇప్పుడు పరిస్థితి నెలకు 2000, పల్లెటూరులలో 2000 పట్టుకొని మేము కిరాయికుంటున్నాం అంటే, ఇలా చేతనైతేనే పనికి పోతాం, ఇలా పోతే 5 రకాలు అయితే పిల్లల్ని జిల్లాలని చదువుకోవాలి. అంత దారుణం దీనం నాకు. సరే ఆటో లేదు అంటే సార్, ఏది లేదు, మనకు కనీసం చెట్టు పోయి ఏమైనా పండించుకున్నా మాకు ఇలా కష్టం రెక్కాడితేనే మేము పని చేసుకోవాలి, ఇలా పిల్లలు జిల్లాలని చదువుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ ప్రభుత్వాలు కూడా మొన్న కూడా హామీ ఇచ్చిందని, మన ఏది ఇల్లు ఇస్తా అన్నారు, 5 లక్షలు ఇస్తా అన్నారు, అది కూడా కాలేదు. ఫామ్స్ నింపన్నారు, నింపినాం. అప్పటికి కూడా ఇప్పటికి కూడా మాకు పింఛన్లు రావు. ఇప్పుడు కూడా మాకు చేనేత, ఇప్పుడు సాయంత్రం నడిపే చేనేత కార్మికులు కూడా ఇప్పుడు మాకు కార్డ్స్ ఉన్నాయండి. మాకు మరి ఇంత పనిచేసిన వాళ్ళు కూడా మాకు కూడా మరి ఏమన్నా పింఛన్ కార్డు మీద దాన్ని బట్టి కూడా మాకు ఏమన్నా పింఛనో ఏదో వస్తుందన్న ఆశ. మరి అట్లనే చేస్తారా, సహకారం చేస్తారా అంటే అట్లా కూడా లేదండి. ఇటు గురువు లేదు, ఇటు ఏం లేదు. ఇప్పుడు కూడా చేనేత కార్డు మీద కూడా మాకు కూడా చేసినట్టుగా మాకు కార్డ్స్ కూడా ఉన్నాయి. మరి దాని మీద మాకు ఏమైనా హామీ ఇచ్చి ఏమైనా చేస్తే, సహకారం చేస్తే. ఇప్పుడు గత ప్రభుత్వం ఇవ్వలేదని చెప్తున్నారు మీరు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు కానీ ఏమి, ఆ ప్రభుత్వం నుండి మాకు ఏం అందలేదని చెప్తున్నారు. ఏ పథకాలు ఇట్లా ఏం అందలేదు, ఏం లేదు సార్. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మార్పు అంటే ఇక ఫ్యూచర్ లో మరి ఇస్తా అని అన్న ఒక్కటి ఉద్దేశమే అంతే గానీ, మరి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం ఏదైతే హామీ లేదు. ఒకటి ఏంటంటే మన బస్సు ఒకటి సౌకర్యం అని అన్నారు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇవన్నీ అమలు చేసిండా? బస్సు మన కళ్ళ ముందు కనిపిస్తుంది, చాలా మంది జనాలు ఎక్కుతున్నారు సార్ అండి. ఆ బస్సు కూడా మాకు సక్రమంగా నడవదు సార్. ఒకటి వాస్తవంగా చెప్పాలంటే, మా పిల్లలే ఇప్పుడు రెగ్యులర్ గా రోజు పోతారు సార్. ఈ నుంచి మనం ఎక్కడికి చెప్పరాడం పోవాలి సార్. ఇక్కడ అవతపురం నుంచి రెడ్డిపాలెం నుంచి మా పిల్లలు కనీసం ఒక 20-30 మంది ఉన్నారు సార్. ఇక్కడి నుంచి ఈ ఊర్లల్లో, ఇక్కడి నుంచి ఒక ఒడరి కాలేజ్ సాగరం వరకే ఒక 50 మంది 60-70 మంది ఉన్నారు సార్. రోజు నడుచుకుంటూ పోతారు సార్. పొద్దున నడుచుకుంటూ పోయి మళ్ళీ నడుచుకుంటూ రావాలి ఇంటికి పిల్లలు. ఇప్పుడు వచ్చారు వాళ్ళు 7 అవుతాయి సార్. 4 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుండి. ఈ నుంచి 5 ఉంటుంది సార్. 5 కిలోమీటర్స్ నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ రావాలా? వాళ్ళు ఇప్పుడు బస్ సౌకర్యం కూడా అది కూడా మొన్న పాస్ ఇచ్చేళ్ళు సార్. ఇప్పుడు మాది కూడా ఏమైనా పొరపాటు ఉంటే మీరే అడగండి సార్. మొన్న స్కూల్ తరఫునే పాస్ ఇచ్చిండు, మోడల్ స్కూల్ అనే బస్సులే పిల్లలకు. వాళ్ళే మన సార్లు, హెడ్ మాస్టర్ సార్ వాళ్ళే స్కూల్ తరఫునే ఎంత మన సెకండ్ ఇయర్ దాకా ఉంది. అందులో వాళ్ళే డబ్బులు తీసుకున్నారు, వాళ్ళే పర్మిషన్ తీసి ఇచ్చిండ్రు సార్. మొన్న పిల్లలు వాళ్ళే పాసులు గుంజుకున్నారు బస్సులో. ఎవరు గుంజుకున్నారు? బస్సులే కండక్టర్ సాబు గుంజుకున్నాడు అంటే, కండక్టర్ సాబు కూడా ఈ పర్మిషన్ మీకు తెలియదు అంటే, సార్ మీ అన్న ఒకనాడు బస్సుకు అడ్డం తిరిగిన సార్. బస్సు కూడా ఆపి ఇక్కడ ఆపి అడిగితే, సార్ ఈ పర్మిషన్ లేదు, మీరు లేకపోతే అక్కడ కేసు పెడతాం మేము. ఎవరు మీ అడిగిన వాళ్ళ మీద? ఈ పిల్లలది ఈ పాస్ తెలియదు, అక్కడ కేసు పెడతాము మేము అని వాళ్ళు అన్నారు సార్. అనే వరకు మీరు కేసు ఎట్లా పెడతారు సార్? పెడితే పెట్టండి, మేము కాదంటలేము. మేమైతే సొంతంగా వచ్చి మేము తీసుకోలేదు పాస్ మీకు డిపోకి వచ్చి. వాళ్ళు స్కూల్ తరపున పిల్లలు వాళ్ళే తీసిండ్రు,
వాళ్ళ జిమ్మదారం ఉంటది. ఉమ్. ఏ అవును. సార్లది. అవును. మరి వాళ్ళు సార్లు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, బాబు మరి మీకు ఈ పిల్లలది పాస్ చెల్లదు మరి ఏం కదా ఇప్పుడు అని. స్కూల్లో ఉన్న వాళ్ళు సార్ వాళ్ళు వీళ్ళని అడగలేదా మరి ఎందుకు తీసేసిల్లు అని అనుకుంటా? అదే సార్లు అడిగినా కూడా వాళ్ళు చెల్లదని అడుగుతారు. వాళ్ళు ఇప్పుడు మా పిల్లలు కూడా ఇవాళ కూడా కేసు పెడతామని చెప్పింది ఎవరు? డ్రైవర్ కండక్టర్? డ్రైవర్ కండక్టర్ సార్ వాళ్ళే కొత్తగా వచ్చిళ్ళు ఆ రోజు. ఇప్పుడు ఆ కార్డు ఇచ్చినప్పుడు నుండి అన్న ఒక్క రోజు నాకు చెల్లింది ఆ కార్డు? ఉన్నదాకా చెల్లింది సార్. ఇప్పుడు ఎన్ని రోజులు చెల్లింది? నెలగా సార్. ఇప్పుడు సంవత్సరం మొత్తం ఇప్పుడు నెల కాంచెలి ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇప్పుడు రోజుకు 100 రూపీస్. కాదన్నా నేనేమంటున్నా, ఆ పాస్ వచ్చినప్పుడు నుండి, ఆ పాస్ ఎప్పుడు వచ్చింది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిందా? బీఆర్ఎస్ వచ్చిన కాంచెలు కూడా ఇప్పుడు మొన్నటిదాకా వీళ్ళకి ఎట్లుంటది సార్, సంవత్సరం వరకు 1 ఇయర్ వరకు వీళ్ళకు, మళ్ళీ ఎప్పుడు మార్చి వరకు వీళ్ళ ఎగ్జామ్లు అయిపోయే వరకు క్లోజ్. మళ్ళీ దాన్ని రెన్యువల్ చెప్పాలి, తర్వాత మళ్ళీ రెన్యువల్ చెప్పాలి. అవును. అసలు వాళ్ళకి ఇప్పుడు మార్చే రాలేదు కదా సార్. ఇప్పుడు డిసెంబర్ లోనే వాళ్ళని క్లోజ్ చేసినావు నువ్వు, మళ్ళీ కేసు అంటారు, వాళ్ళే కేసు అంటారు, ఎట్లా సార్? ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు మీరు? ఇల్లు కావాలి సారు. ఇల్లు లేని వాళ్ళకు ఈ సౌకర్యం కల్పించాలి. ఓకే. ఇప్పుడు ఈ పింఛన్ లేను ఆదుకోవాలి. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు ఇవాళ సారు, ఇవాళ తెల్లారులు అయితే పొద్దులు అయితే మేము కష్టం చేసుకున్నాం, బతుకునే జీవస్తున్నాం. మాకు ఇవాళ ఏ ఆధారు లేదు, చెట్టు భూమి లేదు, ఏది లేదు మాకు. మరి ఆ ప్రభుత్వం అన్నా ఆదుకొని ఇసంటి వాళ్ళను ముందుగా చర్య తీసుకొని, గట్టిగా చర్య తీసుకొని ఇసంటి వాళ్ళని ఆదుకొని ఏదన్నా ఒక మనకు సంస్థ వాళ్ళను ఆదుకొని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మనకు సౌకర్యం చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా, నేను కాదంటలేను, చేసిండు. లేడీస్ కు సౌకర్యం చేసినా అంటారు. ఆ పిల్లలకి ఏంది భవిష్యత్తు ఏంది? ఒక్కటి సార్, ఇదే మీరు, నా ఉద్దేశం ఒకటి, నువ్వు ఫ్రీగా బస్సు పెట్టకుండా హాఫ్ టికెట్ అన్న పెట్టండి. హాఫ్ టికెట్ పెట్టి ఆ పైసలు హాఫ్ టికెట్ మా కాడ తీసుకున్నా కూడా హాఫ్ టికెట్ పైసలు పెట్టి మీరు స్టూడెంట్స్ బాగు చేయండి, మేము ఒప్పుకుంటాం. ఏ క్లాస్ స్టూడెంట్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు ఉంటారు పిల్లలు? ఇక్కడ నుంచి సార్, ఇక్కడ నుంచి 5 నుంచి మొత్తం 10th వరకు ఉంటారు. 10th కాలేజీ దాకా ఉన్నారు పిల్లలు. కాలేజీ దాకా ఉన్నారు, సెకండ్ ఇయర్ దాకా మొత్తం ఉన్నారు పిల్లలు. అసంటి వాళ్ళని బాగు చేయండి సార్. ఇప్పుడు మనం వేలు కష్టపడిస్తాను సార్. మనకి ఎవ్వరు సంబంధం లేకున్నా కూడా కనీసం పిల్లలన్నా వాళ్ళను భవిష్యత్తు స్టూడెంట్స్ బాగు చేయండి. ఇప్పుడు ఇది సంవత్సరం నుండి సమస్య ఉందని చెప్తున్నారు మీరు, సంవత్సరం నుండి ఉందని చెప్తున్నారు. ఇప్పుడు లాస్ట్ ఒక 2 నెలలు అవుతుంది ఎలక్షన్ మూమెంట్ వచ్చి. అప్పుడు అధికారులు మీ ఊర్లో తిరిగినప్పుడు మీరు దీన్ని క్వశ్చన్ చేయలేదా? అంటే ప్రతి ఒక్క అధికారులను కూడా చేసినాం సార్. మన ఆరూరు రమేష్ సార్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎన్నో మాటలు వచ్చిళ్ళు మాకు. ఇటు గుడికి వచ్చినా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పాలంటే సార్, ప్రతి ఒక్క చుట్టుపక్కల ఊర్లో ఉన్నది గుడి ఉంది, మందిరం ఉంది, అన్ని ప్రతి ఒక్క మందిరం ఉన్నది. దుర్గం కూడా అంటే ప్రతి ఒక్క మందిరం ఉంది. ఈ మా ఊళ్ళే ఇప్పుడు అవతపురం ఇప్పుడు వర్ధంపేట ఏరియాలలో ఇప్పుడు ఫస్ట్ టైం మా ఊరే. ఏ గుడి లేదు, ఏ లేదు, గుడి లేదు, బడి లేదు, ఏ దేవుడు లేడు, దైవం లేదు. చూడండి సార్, బడి గురించి మా పాపం హెడ్ మాస్టర్ ఉన్నాడు సార్. ఇప్పుడు అంగన్వాడీ నాకు కరెక్ట్ నడుస్తుంది అంగన్వాడీ? మా అమ్మకు పింఛన్ అదొకటి, కొత్తగా మాకు ఇల్లు అని ఉంటే అని, నాకు భూమి జాగా అంటే మీ ఇద్దరు అన్నదమ్ములు, ఒక చెల్లె మ్యారేజ్ అయింది, అన్న మ్యారేజ్ అయింది, ఎకరం భూమి ఉంది. మినిమం అన్నకు నాకు, అన్న పెయింటింగ్ వర్క్ చేస్తారు అంటే మేము కష్టం చేసుకునే వాళ్ళే. అన్నదమ్ములం కదా, ఒక ఇల్లు ఉంటే నేను బాగుండాలని మా ఆలోచన. అందులో అమ్మకు ఒక పింఛన్ 5 సంవత్సరాలు అయితే నాన్న చనిపోయి, అంటే రైతు భీము అంటే 5 లక్షలు ఉంటుంది, అయితే రాలేదు. నాన్నకు ఏజ్ ఎక్కువ అని రాలేదు. సరే దానికి వదిలేసిన. ఇంకోటి ఏంటంటే ఇది మాఫీ అన్నారు, 2 లక్షలు మాఫీ అన్నారు. 2 లక్షలు రుణ మాఫీ అన్నారు, అది అయిందా మీకు? కాలేదు. 2 లక్షలు మాఫీ ఎట్లా కావాలంటే, మా అమ్మ పేరు మీకి మా నాన్న చనిపోతే మా అమ్మ పేరు మీకి ఎక్కించుకున్నా అన్నట్టు. దానివల్ల కాలేదు. బ్యాంకులో అడిగితే మీది కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొందరి అయినాయి, కొందరి కాలేదు. ప్రభుత్వం ఏం లేదు సార్, మాకు ఈ ఇండ్లు 2 లక్షలు మాఫీ, ఈ పిల్లలకు చాలా వరకు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయని మా ఆలోచన. మేమంటే చదువుకున్నాం, మాది అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మిగతా వాళ్ళ పిల్లలు ఉన్నాయి కదా, వాళ్ళే అన్న ఆలోచన తోటి చేస్తారని మాకు ఆలోచన. ప్రభుత్వం అన్న ఆదుకొని ఏదన్నా ఒక మనకు కొంచెం సహాయం చేస్తే, ఏదన్నా ఉపాధి మనం చేసుకొని మన స్వతహాగానన్నా ఒక రూమ్ అన్నా 2 రూములన్నా మనకు సహకారం చేస్తే
కొద్దిగా మనం మన సొంతంగా ఉంటామన్న ఒక ఆధీనం ఇది ఒకటే భరోసా బాగుండేది. ఇప్పుడు గత ప్రభుత్వం అప్పుడు కూడా చాలా ఆశపడ్డాం. అప్పులు లేదు. ఈ ప్రభుత్వాలన్నా మొన్న కూడా పాంప్స్ నింపకలు ఇదే గాని ఇప్పుడు మా తమ్ముని పిల్లలు కూడా వాళ్ళు కూడా ఊళ్ళో ఇక్కడ కిరాయిగా ఉంటారు సార్. వాళ్ళు ముగ్గురు పిల్లలు. వాళ్ళు ఇప్పుడు మేము కూడా కష్టజీవులు అందరూ కూలి పని చేసుకొని బతికేటోళ్ళే. ఇదే ప్లేస్ సార్. మేము కూడా ఇట్లా కూలి పని చేసుకునే రోజు ఇవాళ పని చేసుకొని బతికేటోళ్ళే. సౌకర్యం చేసేయండి. వాళ్ళకు ఒక స్కాలర్షిప్ పెట్టి మంచిగా డెవలప్ చేయండి వాళ్ళని. ఉద్యోగస్తులు వాళ్ళు ఎంతో కొన్ని లక్షలు పెట్టి ఉన్నారు. అవును. అసంటోళ్ళని బాగా చేయండి సార్. ఇవన్నీ హామీలు ఇవన్నీ వేస్ట్ కానీ ఒక ఇల్లు ఇవ్వండి. ఇప్పుడు మిమ్మల్ని గ్యాస్ ఉత్తగా ఇవ్వాలంటే ఎవరు అంటలేరు. గత ప్రభుత్వం కూడా ఇచ్చినా కూడా ఇప్పుడు నువ్వు 1000 రూపాయలు అన్నా కొంటలేరా సార్? అవును. కొండాలి. ఆ. మన వాడకం అది. కానీ మీరు చేసే పని ఏదైనా ఉపయోగం అయ్యేటట్టు ఇంకా అదొక సౌకర్యం చేయాలని నా ఉద్దేశం.